హలో హాయ్ అండి. ఈరోజు ఏంటంటే వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ డీప్ క్లీనింగ్ నేను ఎప్పుడు కూడా ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఈ క్లీనింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు మంత్లీకి ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకుంటే కనుక మనకి టబ్ అనేది క్లీన్గా ఉంటుంది. అలాగే ఎక్కువ మురికి పట్టదు, ఎక్కువ కాలం మన్నుతుందండి వాషింగ్ మిషన్. అలాగే ఫ్రంట్ డోరే కాదు, ఏదైనా టాప్ డోర్ వాషింగ్ మిషన్ అయినా సరే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కనుక ఎక్కువ కాలం మన్నుతాయి. నేను ఫ్రంట్ డోరు, నా దగ్గర ఉన్న ఫ్రంట్ డోరు వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి మనం లిక్విడ్లు కానీ సర్ఫ్లు కానీ అన్నీ వేసుకుంటాం కదా. ఇందులో ఏంటంటే ముందుగా మనం లిక్విడ్ వేస్తే లిక్విడ్, లేదనుకుంటే ఏదైనా ఈ టబ్కి యూజ్ అయ్యే సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంత టబ్ క్లీనింగ్ కోసం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసుకొని ఇందులో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసాను. ఆల్రెడీ ఇది రన్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ అన్నీ కూడా ఆన్ చేసేసుకుంటాం కదా. ఆన్ చేసేసుకొని మిషన్ అంతా ఆన్ చేసుకున్న తర్వాత టబ్ క్లీనింగ్కి మనకి ఒక టైమర్ అనేది ఇస్తారు కదా. టబ్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకు ఒక టైమర్ అనేది ఇస్తారు. సో ఆ టైమింగ్లో మనం మిషన్ అనేది ఆపరేటింగ్లో పెట్టేసి మామూలుగా ఈ ట్యాప్ ఇవన్నీ కూడా ఆన్ చేసేసి పెట్టేసుకుంటే టబ్ అంతా కూడా లోపలంతా కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే దీనికి సరిపడా పౌడర్ అయితే వేశాను. క్లీనింగ్ సరిపడా నేను ఎప్పుడు అంటే కొన్నిసార్లు లిక్విడ్ యూస్ చేస్తాను, అలాగే పౌడర్ కూడా యూస్ చేస్తాను. ఇక్కడ పౌడర్ యూస్ చేస్తాను. ఈరోజు టబ్ క్లీనింగ్ అయితే అవుతుంది. ఇది క్లీనింగ్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా, మురికి నీళ్ళంతా పోయిన తర్వాత మిగతాది మిషన్ అంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మొత్తం కూడా క్లీన్ అయిపోయింది టబ్ అంతా కూడాను. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇక్కడ మనం లిక్విడ్స్ కానీ సర్ఫ్లు కానీ అన్నీ వేసుకుంటాం కదా. ఇక్కడ ఈ బాక్స్ అయితే మాత్రం ఇలా ప్రెస్ చేసి తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసిన దాన్ని మనం ఇప్పుడు సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లోపల కూడా మనకి సర్ఫ్ అనేది ఉంటుందండి. సర్ఫ్ కానీ లిక్విడ్స్ కానీ వేసినవి ఏంటంటే మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న లిక్విడ్స్ చూడండి ఈ విధంగా అయితే స్టక్ అయిపోయి ఉంటుంది. ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఎలా క్లీన్ చేస్తాననేది ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే బాక్స్ తీసామో ఈ బాక్స్ ఇలా ప్రెస్ చేసి తీసాం కదా, ఇప్పుడు దీని లోపల ఈ బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది కూడాను మనం తీసేయాలి బయటికి. చూడండి ఇక్కడ ఇదైతే తీసాను కదా. ఇలా సపరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను ఇదైతే క్లీన్ చేయడానికి ఇలా పక్కన తీసి పెట్టాను. అలాగే ఇది మనం బాగా అంతా కూడాను నీట్గా అయిపోవడానికి వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, వాడి పడేసిన వేస్ట్ బ్రషెస్ మనం ఎప్పుడు కూడా రీయూజ్ చేస్తూ ఉంటాం కదా, పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి, టూత్ బ్రష్. ఇదేంటంటే ఇంకా ఇందులో మనం ఇంకా ఏ లిక్విడ్స్ కానీ సర్ఫ్లు కానీ వేయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ లిక్విడ్లు కానీ సర్ఫ్లు కానీ ఇలా అంటి ఉంటాయి కదా. జస్ట్ ఇలాగా మనం ట్యాప్ వాటర్తో ఇలా వాటర్ ఇలా వేసేసుకొని ఈ బ్రష్తో ఇలా రబ్ చేసుకుంటే కనుక మనకి క్లీన్ అయిపోద్ది చక్కగా ఈ బాక్స్ అనేది. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇందులో మనం ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు క్లీన్ చేయడానికి. ఏ లిక్విడ్స్ కానీ సర్ఫ్లు కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగా ఇందులో ఉన్న వాటితోనే మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం గట్టిగా అతుక్కుపోయింది అనుకోండి, ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ అలాగా వాటర్ వేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఏంటంటే మనకి ఇది చక్కగా ఇలా బ్రష్ కొట్టగానే చక్కగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం ఇలాగ అతుక్కున్నట్టుంది, కొద్దిగా వాటర్ వేసి ఇలా పక్కన పెడతాను. తర్వాత ఇది నానేలోపు ఇక్కడ మనం ఈ లోపల ఉన్న బాక్స్ కూడా తీసాం కదా, లిక్విడ్ బాక్స్, ఇది కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఈ బ్రష్తోనైతే మనకి చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. ఏదైనా వాడి పక్కన పడేసిన బ్రషెస్ ఉంటాయి కదా, అలాంటి బ్రషెస్తో నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా ఎప్పటికప్పుడు మనం ఇలా బాక్స్, ఈ లిక్విడ్ బాక్స్
నీట్గా క్లీన్ చేసుకుంటే కనుక మనకి వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం మన్నుతుంది. మొత్తం అంతా కూడా ఈ 2 బాక్సెస్ కూడాను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడాను ఈ బాక్స్ మొత్తం కూడా మూలలో కూడాను బ్రష్తో కొడితే కనుక వాటర్ వేసి బ్రష్తో క్లీన్ చేసుకుంటే కనుక ఇలాగ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం వాటర్ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఇది ఇప్పుడు ఈ బాక్స్ ఇలా క్లీన్ చేసేసాం కదా, ఇలాగా వాటర్ అంతా కూడా ఆరిపోయేలాగా ఇలా పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకొని తర్వాత మనం బాక్స్ ఫిక్స్ చేసుకోవడమే. ఇక్కడ లోపల ఫస్ట్ చూపించాను కదా, ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ ఏదైతే వేసేసుకోవాలి. కొద్దిగా నానబెట్టుకుంటే కనుక మనకి బ్రష్తోని క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కొంచెం వాటర్ వేసేస్తాను కదా, వాటర్ మనం వేసేటప్పుడు పక్కన ఉన్న టచ్కి పడకుండా, టచ్కి అస్సలు వాటర్ పడకుండా ఈ పక్కన స్లోగా వాటర్ ఇలాగ వేసేసుకోవాలి. లేదంటే చిన్న పైప్ లాడుతున్నా సరే లోపలికి ఇలా పెట్టేసి వేసేసుకుంటే కాస్త ఇది మనం క్లీన్ చేసేలోపు బాగా నాని ఈ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఇలా అంటుకొని ఉంటుంది కదా. బాక్స్కి మీకు ఫస్ట్ చూపించాను కదా, అంటుకొని ఉంటుంది. దానికి అలాగ అంటుకొని ఉంటుందో దీనికి కూడా అలాగ అంటుకొని ఉంటుంది. మనకు నీట్గా బ్రష్తో కొడితే కనుక బ్రష్తో క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం నానిన తర్వాత ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం బ్రష్తో. ఇగోండి, ఇక్కడ బ్రష్ అయితే తీసుకున్నాను. బ్రష్కి అలాగే చిన్న లిక్విడ్ లేదా చిన్న సర్ఫ్ కానీ, లేదంటే సర్ఫ్ ఎక్సెల్ సోప్, బట్టలు ఉతికిన సోప్ ఉంటుంది కదండి, అదైనా సరే చిన్న జస్ట్ అలాగ టచ్ చేసి దీనికి ఇలాగా మనం క్లీన్ చేసుకుంటే కనుక మనకి చక్కగా క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట లోపల కూడాను. ఒకవేళ మీ ఇలా క్లీన్ చేసేటప్పుడు మీ చేతికి ఇది లోపల వరకు వెళ్ళకుండా అందలేదనుకోండి, పిల్లలు ఉంటారు కదా, పిల్లల హ్యాండ్కైనా ఇచ్చేసి బ్రష్ ఇచ్చేసి ఇలాగ క్లీన్ చేయమంటే కనుక వాళ్ళు అయినా క్లీన్ చేసేస్తారు. అంటే వాళ్ళ చేతులు కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇది లోపల వరకు ఇలాగ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేస్తే కనుక చక్కగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక చూస్తున్నారు కదా, లోపల వరకు కూడా మనకి ఇలా చిన్న మురికి పట్టేసి ఉంటుంది. ఇలాంటి వేస్ట్ బ్రష్తోనైతే మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే కనుక చక్కగా వచ్చేస్తాయి. ఇదంతా కూడాను ఇలా బ్రష్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇవన్నీ మొత్తం కూడాను క్లీన్ అయిపోయింది. బ్రష్తోనైతే క్లీన్ చేస్తాను. అలాగే లాస్ట్లో కొంచెం వాటర్ వేసేస్తాను. ఈ వాటర్ వేసింది ఇక్కడ మనకి టబ్లోకి వెళ్తుంది డైరెక్ట్గా, కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా క్లీన్ చేసేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకోండి. పొడి క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడాను ఈ పార్ట్ అంతా కూడాను బయట నుంచి లోపలికి ఇలాగ ఒకసారి తుడిచేసుకొని క్లీన్ చేసేసుకోండి. అలా అయితే కనుక మనకి పొడిగా నీట్గా అయితే ఉంటుంది. స్మెల్ అనేది కూడా రాదు. ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ పైకి కిందకి సైడ్లో కూడాను ఈ బాక్స్ మొత్తం కూడా ఈ విధంగా క్లాత్తో తుడిచేయండి. ఫస్ట్ మనం ఎలా అయితే బ్రష్తో క్లీన్ చేసుకున్నామో ఆ విధంగా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్ లేకుండా ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకోండి నీట్గా. ఇప్పుడంతా లోపలంతా కూడా క్లీన్ చేసేస్తాం కదా. ఇప్పుడు ఈ బాక్స్ని ఇలాగా ఫిట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఎంత ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉంది బాక్స్, ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు అంతా కూడా లోపల ఈ బాక్స్ లోపల అలాగే బాక్స్ పెట్టే ప్లేస్ లోపల కూడా మనం క్లీన్ చేసేసాం కాబట్టి అది బాగా వాటర్ కూడా అంతా తీసేసాం కాబట్టి ఇప్పుడు బాక్స్ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఇలా పొడి క్లాత్తో ఒకసారి క్లీన్ చేసేసుకోండి, తుడిచేసుకోండి. తరువాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డోర్. ఈ డోర్ లోపల టబ్ ఏదైతే ఉందో అది కూడా మనం క్లీన్ చేసేసుకుందాం. మళ్ళీ కూడా మనం ఈ వేస్ట్ బ్రష్తోనే క్లీన్ చేసుకుందాం. ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, అదైనా పర్వాలేదు. లేదు అనుకుంటే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా ఒక చిన్నపాటి బకెట్లోకి వేసేసుకొని నురగలాగా, అంటే మనం బట్టలు నానబెట్టుకునేటప్పుడు సర్ఫ్ వాటర్ లాగా మనం తయారు చేసుకుంటాం కదా, అలా అయినా పర్వాలేదు. ఒక జగ్లోకి కానీ ఒక చిన్న బకెట్లోకి కానీ మనం వాటర్ అనేది సర్ఫ్ వాటర్ లాగా చేసేసుకొని టబ్లోకి వేసేసుకొని బ్రష్ మొత్తం కూడాను ఈ బెల్ట్ అలాగే టబ్బు ఇక్కడ చూస్తున్నారు కదా,
బెల్ట్ ఫ్రంట్ సైడ్ అండ్ లోపల కూడాను మనం బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఇలా ఇంకా సింపుల్గా అయిపోవాలంటే గనక ఇలాగ బట్టలు ఉతికిన బ్రష్కి ఇలాగా మనం ఈ బ్రష్తోని ఇలాగ కొంచెం స్క్రబ్ చేసుకుంటూ ఇలా బెల్ట్కి ఇలాగా బ్రష్ చేసుకుంటే కనుక లోపలున్న మట్టి అంతా కూడా మనం బట్టల తాలూకా మురుకు ఉంటుంది కదండి, అది కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం బ్రష్ చేసుకుంటే తర్వాత బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని ఇక్కడ ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే కనుక ముందు డస్ట్ స్టిక్తోని లేదా క్లాత్తోనైనా సరే డస్ట్ అంతా కూడాను ఇలా దులిపేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ డస్ట్ ఉంటుంది కదండి ఎప్పటికప్పుడు కూడాను, ఇది బ్యాక్ సైడ్ ఉంటే కనుక ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. తరువాత మనకి పైప్ నుంచి వాటర్ అనేది సప్లై అవుతుంది కదా మిషన్కి. అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదైతే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ సప్లై అయ్యే పైప్ ఉంటుంది కదా, అదైతే ఇలాగ ఓపెన్ చేసేసి అది అక్కడ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాటర్ ఎక్కడైతే సప్లై అవుతుందో ఇక్కడ మనకి చిన్న నెట్ లాంటి క్లిప్ ఉంటుంది, అది మనకి చేతితో తీస్తే రాదు. జస్ట్ ఇలాంటి పట్కర్ లాంటిది ఇలా పట్టుకొని తీస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా డస్ట్ అయితే ఉందో, ఇలా డస్ట్ లాగా ఉంటుంది కదా. ఇది కూడా బ్రష్తోని చిన్న సోప్ పెట్టి లేదా లిక్విడ్ వేసి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇది క్లీన్ చేసి చూపిస్తాను మీకు. అది క్లీన్ చేసిన తర్వాత అది పెట్టే ప్లేస్లో కూడా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత మురికి వస్తుందో. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, ఇదంతా నెట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ఇలా క్లీన్ చేసుకుంటే నెట్కి అంటున్న ఏదైనా మురికి లాంటిది ఉంటే కనుక వచ్చేస్తుంది. ఇలాగ బ్రష్తో క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ మురికి వాటర్ లాంటిది పడితే కనుక ఇలాగ క్లాత్తో మళ్ళీ క్లీన్ చేసేసుకోండి. ఇలా మనకి మా వాషింగ్ మిషన్ వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా అయితే ఎన్నాళ్ళైనా మనకి వాషింగ్ మిషన్ పాడవకుండా నీట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి క్లిప్ ఫిట్ చేసేద్దాం. కొంచెం డెలికేట్గా ఉంటుందండి ఇది, క్లిప్ విరిగిపోకుండా జస్ట్ ఇలాగా ఈ విధంగా పెట్టేసి ఇలా ఈ క్లిప్ సెట్ చేసేయడమే. మనం క్లీన్ చేసేటప్పుడే ప్లగ్ తీసేసుకోవాలండి. ప్లగ్ తీసేసుకొని పక్కన స్విచ్చెస్ ఏమైనా ఉంటే అవి ఆఫ్ చేసుకొని మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఎర్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్విచ్లన్నీ ఆఫ్ చేసేసుకొని ప్లగ్ తీసిన తర్వాతే మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం వాషింగ్ మిషన్ పెట్టే ప్లేస్ మెయిన్ మనకి టైల్స్ కానీ మామూలు గచ్చు కానీ ఇక్కడ మనం కిందన స్టాండ్స్తో పాటు మనం వాషింగ్ మిషన్ పెడతాం కదా, ఆ కిందన స్టాండ్స్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్నప్పుడే తీసేసి కిందన స్టాండ్స్ కప్స్ ఉన్నాయి కదా, అవి అయితే అవి, లేదనుకుంటే ఫుల్ స్టాండ్ పెడతారు కదా, అదైతే అది క్లీన్ చేసేసుకొని కిందన పెట్టే ప్లేస్ కూడా మనం కొంచెం స్క్రబ్ చేసేసుకొని నీట్గా చేసుకుంటే కనుక వాషింగ్ మిషన్ కింద కూడా ఏ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ వాటర్ వెళ్ళే ప్లేస్ అదంతా కూడాను క్లీన్ చేసేస్తాను. తర్వాత కిందన మనం ఏమైతే పెట్టామో అక్కడ ఆ ప్లేస్ కూడాను వాషింగ్ మిషన్ పెట్టాం కదా, ఆ ప్లేస్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి వేస్ట్ వాటర్ అంతా పోవడానికి పైప్ ఉంటుంది కదండి, ఆ పైప్ను కూడా మనం తీసేసి అది కూడా వాష్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది కూడా లాస్ట్లో వాష్ చేసుకోవాలన్నమాట. అది కూడా వాష్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ టబ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడాను నీట్గా ఎలా క్లీన్ చేస్తాననేది చూపిస్తాను. ఇక్కడ కాలిన్ తీసుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా లైట్గా జస్ట్ ఇలాగా ప్రెస్ చేసి టచ్కి స్క్రీన్ ఉంటుంది కదండి, ఇక్కడ టచ్ స్క్రీన్, దీనికైతే టచ్ అవ్వకూడదు. జస్ట్ ఇలాగా ఈ బటన్స్ దగ్గర ఈ మనం ఫస్ట్ తీసాం కదా అక్కడ ఆ బాక్స్ దగ్గర ఇలా డోర్ ఫ్రంట్ అలాగే కింద వరకు కూడాను జస్ట్ ఇలాగా చిన్నది, మరీ ఎక్కువగా కాదు, ఇలా చిన్నది ప్రెస్ చేసేసుకొని పొడి క్లాత్ తీసుకోండి. ఒక పొడి క్లాత్ కాటన్ది అయితే ఇంకా మంచిది, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడాను పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి.
చూడండి, కాళ్ళని వేసి ఇలా పొడి క్లాత్తో తుడుచుకుంటే కనుక మనకి చక్కగా కొత్త దానిలాగా నీట్గా కనిపిస్తుంది వాషింగ్ మిషన్. ఆల్రెడీ మన వీడియోస్లో ఇంతకుముందు వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసింది మొత్తం అంతా కూడా వీడియో పెట్టాను. చాలా వీడియోస్ డిలీట్ అయిపోయి, సో అందుకని మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి, ఫ్రంట్ డోర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా. నాకు టాప్ డోర్ క్లీనింగ్ అయితే నాకు తెలీదు. మనం ఏదైతే వాడుతున్నామో అదైతే మనం చేయగలం కానీ చెప్పగలం, కానీ మన దగ్గర లేని వస్తువుకి ఎలా క్లీన్ చేస్తామని చెప్పలేం కదా. సో నేను ఎప్పుడూ కూడాను ఈ ఫ్రంట్ డోర్ క్లీనింగ్ ఎలా చేస్తాననేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్ నీట్గా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది అన్నమాట. చూడండి నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. మిషన్ అంతా కూడాను చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా సైడ్లో కూడా, ఫ్రంటే కాదు సైడ్లో కూడా జస్ట్ ఈ క్లాత్తోనే, ఇంకా కాలిన్ గట్ట ఇంకేం వేయద్దు. ఆ వేసిన దాంతోనే జస్ట్ ఇలాగా క్లీన్ చేసుకుంటే కనుక మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాషింగ్ మిషన్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత కవర్ అయితే వేసేసాను. ఇంకా డస్ట్ లాంటిది ఏంటి పడకుండా, అలాగే టచ్కి వాటర్ లాంటిది ఏది తగలకుండా ఏంటంటే మనం కవర్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇలా కవర్ ఒకసారి కవర్ ఇలా ఫుల్ మొత్తం అంతా వేసిన తర్వాత ఫ్రంట్ మాత్రం వేయలేదు, ఫ్రంట్ది మాత్రం పైకి తీసేసి ఇప్పుడు ఈ డోర్ని ఇలా ఓపెన్ చేసి ఒక రోజంతా కనుక మనం టబ్ క్లీన్ చేసుకున్నాం కదా, అదంతా కూడాను ఎయిర్ మొత్తం వెళ్ళి మొత్తం ఆరిన తర్వాత టబ్ అంతా బ్యాడ్ స్మెల్ రాకుండా, ఇప్పుడు మనం క్లీన్ చేసిన తడి లాంటిది ఉంటుంది కదా, అంతా కూడా ఆరిపోయి చక్కగా పొడి పొడిగా నీట్గా ఉంటుంది. అప్పుడు మనం ఈ కవర్ అనేది ఫుల్గా కవర్ చేసుకోవచ్చు. అంతేనండి ఈరోజు వీడియో. వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఇలా అయితే సింపుల్గా మనం ఒక వేస్ట్ బ్రష్ ఉండి అలాగే సింపుల్గా మనం క్లీన్ చేసేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు అంటే 1 మంత్కి ఒకసారి ఇలా చేసుకున్నా పర్వాలేదండి. మనకి బట్టలు పాడవకుండా, టబ్బు పాడైపోకుండా నీట్గా అయితే ఉంటుంది.